నమస్తే అండి, మేరోలకి స్వాగతం. ఇవాళ మనం కొత్త రకం వంట కొత్త రకం ఏం కాదండి, అందరికి తెలిసిందే. కాకపోతే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, అంతే అనమాట. మేము మొన్న కొల్లెటకోట వెళ్ళాం కదండి. చాటపర్రు రోడ్లోను వచ్చేటప్పుడు అండి, దారిలోను అక్కడ ఒక షాప్ ఉందండి, డ్రింక్స్ అవి అమ్ముతున్నారనమాట. అయితే అక్కడ మామూలుగా తీసుకుంటే అది మ్యాంగో కస్టర్డ్ జ్యూస్ అని ఇచ్చాడండి. కానీ దాంట్లో మామిడి పండు ఉందో లేదో నాకు తెలియదండి. కానీ కస్టర్డ్ పౌడరు, సగ్గుబియ్యం అన్నీ ఉన్నాయన్నమాట. సరే, బాగుంది అనిపించింది. గ్లాస్ వచ్చి 30 రూపాయలు తీసుకున్నాడు. బాగున్నట్టుగా నాకు అనిపించిందండి. సరే చూద్దాం, ఒకసారి మనం కూడా చేసి చూద్దాం ఎలాగో. కానీ నేను అతన్ని అడగలేదండి ఎలా చేయాలి ఏంటని. నేను మామూలుగా తాగేటప్పుడు అనుకున్నాను అనమాట, ఇవన్నీ వేసుంటాడు. మామిడి పండు ఫ్లేవర్ తప్ప మిగతా అన్నీ బాగానే తగిలినాయండి. మామిడి పండు ఒకటే తగలలేదు, జీడిపప్పులు తగిలినాయండి, అన్నీ తగిలినాయి. సరే మనం కూడా చేసి చూద్దాంలే, అసలు ఎట్లా వస్తుందో చూద్దాం. మామిడి పండు సీజనే కదండి. కొంతమంది పిల్లలు మామిడి పండు ఇష్టపడతారు, అందరు ఇష్టపడతారండి. మహా అయితే ఒక 10% మంది కొంచెం తినరు కదా మామిడి పళ్ళు. మా పిల్లలు తినరండి, అందుకే అంటున్నా. ఒక 10% మంది మామిడి పళ్ళు సరిగ్గా తినరు కదా. వాళ్ళ కోసం ఇలా మనం తయారు చేసిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునండి, పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది కదా. అందుకనే చేసి చూపిద్దాం మీకు కూడాను. వచ్చు అనుకోండి, మీకు కూడా ఐడియాలు ఉంటాయి కదా. వచ్చు, కానీ పూర్తిని ఒకసారి చేస్తే ఎలా ఉంటుందా అనిపించిందండి. అందుకనే చేద్దామని మొదలుపెట్టాను. ఇదిగోండి, దీనికి కావాల్సినవి సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం తీసుకోవాలి, సన్న సగ్గుబియ్యం తీసుకుంటే త్వరగా ఉడుకుతాయి. పంచదార, కస్టర్డ్ పౌడర్ అండి, కస్టర్డ్ పౌడర్ అనమాట. ఇదిగోండి రసాలండి, మీ ఇష్టం, మీకు రసాలు. మీకు కస్టర్డ్ పౌడరు, బంగినపల్లి మామిడి పండు, యాలకులండి, యాలకులు, పాలు అనమాట. పాలు కాస్తున్నానండి. ఇగో చూసారు కదా, తీసుకున్నాను. ఇదిగోండి, పంచదార, కస్టర్డ్ పౌడర్, యాలకులు, రసాలండి, బంగినపల్లి అండి తీసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని మనం ముక్కలు చేసుకుని అందులో వేసుకుందాం. తర్వాత దించే ముందు వేసుకోవాలండి, ముందు వేసుకోకూడదు. ఇది కూడా స్టవ్ కట్టేసాక వేసుకోవాలండి, ముందు వేసుకోకూడదు అనమాట. అది ఇదిగోండి, పాలు కావాల్సినవి చూస్తారు కదా, పాలు. ఇప్పుడు మనం దీంట్లోనూ ఇంకా నేను చెప్పాను కదండి, సేమియాలు, సగ్గుబియ్యం. ఇదిగోండి సగ్గుబియ్యం. మీరు కావాలంటే సేమియాన్ని వేసుకోవచ్చు, కానండి సగ్గుబియ్యం అయితేనే చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందామండి. ఇది పెట్టుకున్నాను కదా, పెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఉడకటాక అన్నట్టుగా పోసుకోవాలండి, అంతే. ఎక్కువ అక్కర్లేదు అనమాట. సగ్గుబియ్యం కన్నట్టు పోసుకోవాలి. ఇప్పుడు ఇవి మరగాలండి, మరుగుతూ ఉంటేనే బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంటే సగం చిన్నపిల్లలు ఏంటంటే సగం తిని సగం వేస్ట్ చేసేస్తూ ఉంటారు కదా మామిడి పళ్ళు. అలా కన్నా మీరు ఇలా చేసిస్తేనండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మేము ఫ్రిడ్జ్లో పెట్టమండి, చల్లదనం మా పిల్లలకి పడదంటే కనుక మీరు వేడి చేసుకునైనా సరే పెట్టొచ్చండి, వేడిగానే సరే తినొచ్చు, బాగుంటుంది అనమాట. అలా బాగుంటుందండి. కూలింగ్గా ఉంటే ఇంకా టేస్ట్ వెరైటీగా ఉంటుందండి, బాగుంటుంది పిల్లలకి, అంతే అనమాట. అలాగా అందుకని మొదలుపెట్టాను. చూడండి, పాలు కాగుతున్నాయి కదా. పాలు కాగుతూ ఉండగానే మనకి సగ్గుబియ్యానికి ఎసరు కూడా మరుగుతున్నాయండి. ఎసరు మరిగాక నేను సగ్గుబియ్యం వేస్తానండి. సగ్గుబియ్యం నేను ముందే నానబెట్టుకున్నాను. ఇదిగోండి, నానబెట్టుకున్నాను కదా సగ్గుబియ్యం. కస్టర్డ్ పౌడర్ కూడా నేను కలుపుకోవాలండి. నీళ్ళల్లో కలుపుకుని మనం నీళ్ళల్లో కలుపుకోవచ్చండి, పాలల్లో కలుపుకోవచ్చు. నేను పాలల్లోనే కలుపుకుంటాను. పాలల్లో కలుపుకున్నాక పాలు దాంట్లో పోసుకోవాలన్నమాట. పాలు కాకాక పాలల్లో కలుపుకుంటాను. కొంచెం చల్లారాలన్నమాట పాలు, అందుకని. ఈలోపు మనం రసాలు ఉన్నాయి కదండి, రసాలు ఈలోపు మనం వీటిని రసం తీసుకుందాం. రసం తీసుకుని రెడీగా పెట్టుకుందామండి. ఇదిగోండి, ఎసరు కూడా కాగిపోయిందనమాట. ఇంకా నాకు దగ్గరగా రావట్లేదు, లేకపోతే ఇంకా దగ్గరగా చూపించదాన్ని. ఇదిగోండి, ఎసరు కూడా మరిగిపోయినాయండి. నీళ్లు మరిగిపోయినాయి కదా. నీళ్లు మరిగిపోయినప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకుందాం. నేను ముందే సగ్గుబియ్యం కడిగేసుకుని పెట్టుకున్నానండి.
ఇప్పుడు నాకు పాలు కాగిపోయి కట్టేస్తున్నాను. సగ్గుబియ్యం పోస్తున్నాను కదండి, తీసుకుంటున్నానండి. ఉడకాలండి ఇవి ఉడికాక సన్న సగ్గుబియ్యం కాబట్టి అండి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట. ఉడుకు పడితే చాలా తొందరగా. ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూపించాను కదండి కస్టర్డ్ పౌడర్ నేను 3 వేసుకున్నాను. మీకు జోరుగా కావాలంటే, పలచగా కావాలంటే కనుక 2 వేసుకోండి కస్టర్డ్ పౌడరు. చిక్కగా కావాలంటే కనుక 3 వేసుకోండి. నాకు కొంచెం చిక్కగా కావాలి, నేను అందుకని 3 వేసుకున్నానండి. ఇప్పుడు మనం పాలు కూడా పోసుకుందాం ఇందులో. నేను ఈ పాలు ఇందులో పోసేస్తున్నానండి. ఒక నిమిషం, ఇది పోసాక అది పోద్దాం. ఇదిగోండి నేను ఇందులో పోసేసుకుంటున్నాను. చూసారా ఇదిగోండి. చూసారా కస్టర్డ్ పౌడర్ కూడా వేసేస్తాను కదండి. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ వేసాక మీకు ఇలా వస్తుంది. ఉడుకుతూ ఉందనమాట. ఇప్పుడే మనం ఏం చేయాలంటే పంచదార కూడా మీకు ఎంత కావాలో మీకు అంత వేసుకోండి, మీ అభిరుచికి తగ్గట్టు వేసుకోండి. ఈ మావి కొంచెం పెద్ద పలుకులండి, చూసారా పలుకు పెద్దగా ఉందన్నమాట. అందుకనే నేను సరిపడా వేస్తున్నాను. అంటే నేను ఎంత వేస్తానో చెప్తానండి మీకు. నేను ఈ స్పూన్ తోటి, ఈ గరిటెతోటి 2 గరిటెలు వేసుకున్నానండి. ఎందుకంటే మనం మామిడి పండు కూడా వేస్తాం కదా గుజ్జు, అందుకని. ఇదిగోండి నేను ఇంకా పాలు పోసుకోలేదండి, పాలు అలాగే ఉన్నాయి చూసారా. పాలు ఇంకా పోసుకోలేదండి, ఇప్పుడు పోసుకుంటాను. కస్టర్డ్ పౌడర్, సగ్గుబియ్యం, పంచదార వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇదిగోండి ఇది కూడా వేసేసుకుంటున్నాను. మామిడి పండు గుజ్జు కూడా వేసేసానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. మీకు ఇంకా షుగర్ కావాలంటే వేసుకోవచ్చండి. నేనైతే దీంతో 2 గరిటెలు మాత్రమే వేసాను. చాలా బాగుంటుందండి, అసలు తింటే వదలరు అనమాట. చల్లగా తింటే ఇంకా బాగుంటుందండి. మీకు చల్లగా అక్కర్లేదు అనుకుంటే కనుక వేడివేడిగా కూడా తినేసేయచ్చు అనమాట. మీరు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు పెంచుకోండి. నేను మాకు ఒక 5 ఉంటారు కాబట్టి 5 చాలా అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. ఉంటుందండి 2 రోజులు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వారం ఉంటుంది. ఒక డబ్బాలో పోసుకునండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రావటంగానే అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట.
కొంతమంది పిల్లలు మామిడి పళ్ళు సరిగ్గా తింటారు కదా, వాళ్ళకి ఇలా చేసిస్తే బాగుంటుందండి. విటమిన్లు కూడా అందుతాయి కదా, అందుకనమాట. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదండి, ఇది ఉడుకుతుంది కదా, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం పాలు కూడా పోసేసుకుందాం కట్టేసి. ఒక్క నిమిషం ఒక పొంగు వచ్చాకండి కట్టేద్దాం. ఇంకా నాకండి 2 మామిడి పళ్ళు గుచ్చిపట్టినాయండి. కాయ సైజుని బట్టి పిండుకోండి. చిన్నకాయ అయితే కనుక, చిన్న రసాలు అయితే కనుక మీకు 3 పడతాయండి, పెద్ద రసాలు అయితే 2 పడతాయి. మీరు అది మనసులో పెట్టుకొని ఎలాగా అన్నది మీరు చూసుకోండి. చూసారా, ఇదిగో బాగుందండి, చాలా బాగుంటుందండి. అసలు వండుతుంటే నాకే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కట్టేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువసేపు మనం మామిడి పండు కదా, కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం పాలు పోసుకున్నాము. పాలు నేను 1 ప్యాకెట్ తీసుకున్నానండి, మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి. చూసారు కదా, నాకు ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం అంటే మనకి ఎలా ఉండాలంటే అండి, గ్లాసులో పోసుకుని తాగేలాగానే ఉండాలండి, చిక్కగా రాకూడదు అనమాట. చిక్కగా వస్తే ఏమవుద్దంటే పిల్లలు స్పూన్తో తీసుకుని అంత ఇష్టపడరు కదా, ఇది అనుకోండి రసనాలా తాగేస్తారనమాట. అది అందుకనే నేను ఇలా చేశానండి. స్టవ్ కట్టేశాను. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకా దీన్ని ఇదిగోండి మామిడి పళ్ళు వేసేసుకుంటున్నాం. బంగినపల్లి మామిడి ముక్కలు వేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి. అసలు మనకి ముక్క తగులుతూ ఉంటే మామిడి ముక్క ఇది తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా మహాద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చేసుకుని తాగండి. చూసారా, అదనమాట. పంచదార మీ ఇష్టం అండి. నేను మా ఇంట్లో కొంచెం తక్కువే తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. దీంతో ఈ గరిటెతోటి నేను 2 గరిటెలు వేసానండి. మీకు ఇంకా పంచదార కావాలంటే కనుక 3 గరిటెలు వేసుకోండి. చూసారుగా, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇంకొంచెం పాలు కావాలంటే కూడా పోసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇదనమాట. అదిగోండి అయిపోయింది, రెడీ అండి. మ్యాంగో కస్టర్డ్ పౌడర్ జ్యూస్ అండి, మ్యాంగో కస్టర్డ్ జ్యూస్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోకండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నానండి. మీరు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి కొంచెం గట్టి పడుతుంది అనమాట. చల్లారేటప్పటికి మీకు కొంచెం గట్టి పడుతుందండి. వీడియో చేస్తున్నా. ఇంత జోరుగా ఉంది అనుకోకండి, మరి మన గ్లాసుల్లో పోసుకొని తాగాలంటే ఇట్లాగే జోరుగా ఉండాలి కదా, అదనమాట. ఇదిగోండి రెడీ. మ్యాంగో కస్టర్డ్ జ్యూస్ అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. ఇంకా దీంట్లోకి మీరు ఏమి వేసుకోక్కర్లేదండి, జీడిపప్పులు బాదం పప్పులు ఏం అక్కర్లేదనమాట. ఇలా చాలు, ఇంతవరకు చాలండి, అంత బాగుంటుంది. సరేనా, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా, గంట సింబల్ టంగ్ అని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. సరేనా, ఉన్నా మరి.